ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కస్టడీకి కూడా తీసుకున్నారు. మరి ఎందుకు కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి, విచారణ జరుగుతుంది, లీక్లు అయితే ఇస్తున్నారు. మరి లీకుల ప్రకారం అతను ఏమైనా చెప్పాడా లేదా తెలుసుకుందాం. మనతో పాటు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా సార్ ఈ ఐబొమ్మ రవి కస్టడీలో ఉన్నాడు, ఉరిశిక్ష పడిద్ది, చాలా మన డిఫరెంట్ అంటున్నారు, మీరేమంటారు సార్? నేను శిక్షలు పడవని చెప్పి అంటున్నా కదా మొదటి నుంచి కూడా. ఈ ఐబొమ్మ రవి విషయంలో ఎప్పుడైతే కనుక మొదటి రోజు మీ అందరిని పిలిపించుకుని సిపి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ ఎప్పుడైతే కనుక పెట్టారో, ఆ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు ఏంటి అని అంటే కనుక, ఈ రవి మాకు ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే పట్టుకోమని చెప్పని. ఈరోజు రవి ఎక్కడ ఉన్నాడు మేము పట్టుకుని లోపల పెట్టాము, ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఈ రోజుతోటి ఇంకా పైరసీ అనేది క్లోజ్ అయిపోతుంది, ఇక పైరసీ అనే దానికి ఎటువంటి అర్థం ఉండదు అనే విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మేము ఎన్నో హార్డ్ డిస్కులు రికవర్ చేసుకున్నాము. 21,000 సినిమాలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఇదే మీడియా ద్వారా మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే కనుక, అతనికి ఏదైతే కనుక మాజీ భార్య ఉంటుందో ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజల నుంచి రవికి మద్దతు పెరగటము, అదేవిధంగా సిపి గారు ప్రెస్ మీట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల్ని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడము. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్క కేసులో కూడా ఈ విధంగానే అందరినీ పిలిపించుకొని ప్రెస్ మీట్ పెడతారా? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఫిర్యాదుదారులు అనుకుందామా అంటే కనుక ఫిర్యాదుదారులు కాదు. సరే, వాళ్ళు ఈ యొక్క పైరసీ వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులు అనుకుంటే కనుక, నష్టపోయినటువంటి వ్యక్తులందరినీ కూడా మిగిలిన కేసుల్లో కూర్చోబెట్టుకుంటున్నారా? పిలిపించుకుని కూర్చోబెట్టుకోవట్లేదు. మరి అటువంటప్పుడు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈరోజు సగటు సామాన్యుడు థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూడాలి అని అంటే కనుక, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్తో కలిపి ఒక వ్యక్తికి ఆన్ అండ్ యావరేజ్న 500 నుంచి 600 రూపాయలు పడుతుంది. అదే ఒక కుటుంబం అంటే నలుగురు వెళ్ళాలి అని అంటే కనుక 2,000 రూపాయలు ఈజీగా పడుతుంది. ఇటువంటి దోచుకుని దీనికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఎవరైతే కనుక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఉంటారో వాళ్ళకి కాపు కాస్తున్నట్టు, వాళ్ళ యొక్క సినిమాకి వారం రోజుల వరకు కూడా మీరు సినిమా టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పని స్పెషల్ జీవోలు ఇస్తూ జనాల్ని డబ్బులు కొల్లగొడుతుంది. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఈ ఐబొమ్మ రవి కొత్త సినిమాల్ని సగటు సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడము, రవి మీద సానుకూల దృక్పథం అనేది ఏర్పడింది. ఇన్వెస్టిగేషన్ పార్ట్కి మనకు వస్తే కనుక, రవి మీద ఇనిషియల్గా పెట్టిన కేసులు ఏవైతే కనుక ఉన్నాయో, చీటింగ్ కానీ, అదేవిధంగా కాపీరైట్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఐటీ యాక్ట్ కానీ, ఈ సెక్షన్లు ఏవి కూడా రవిని జైలుకి వెళ్ళడానికి సహకరించే సెక్షన్స్ అయితే కాదు. ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సెక్షన్స్. కానీ అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఎప్పుడంటే మాలాంటి న్యాయవాదులు బయటికి వచ్చి ఈ విధంగా అసలు అరెస్ట్ ఆస్కారం లేని కేసుల్లో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక దొంగతనం చేశాడు, దొంగతనం చేసిన తర్వాత మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాము, ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం తప్ప ఆ దొంగ ఇంటికి వెళ్ళి మనం దోసుకుని వస్తామా? దోసుకురాము. మన సంపద ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నా కూడా మనం ఫిర్యాదు చేస్తే పోలీసులు వెళ్ళి మన యొక్క సంపదని వాళ్ళు రికవర్ చేసుకుని కోర్టు ద్వారా ఇప్పిస్తారు. ఇక్కడ పోలీసులు చేసిన వ్యవహారం ఏముంది? అతను దొంగ అంటున్నారు, కరెక్టే అనుకుందాము. మరి మీరు చేసిన వ్యవహారం ఏముంది? మీరు చట్ట ప్రకారం ఫాలో అవ్వాలి కదా, మీరు అధికారులు కదా, మీరు చట్టానికి నిబద్ధులై ఉండాలి కదా. కానీ మీరు పంపించారు కదా చట్టాన్ని అతిక్రమించి. అదేవిధంగా ఆయన ఏం చెప్పారు ప్రెస్ మీట్లో, ఇతను ఈ యొక్క మూవీస్ అన్నిటికీ కూడా ఫండింగ్ కోసమో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పని అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా అంటున్నారు. మరి మీరు పెట్టిన ఇనిషియల్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో బెట్టింగ్కి సంబంధించిన గేమింగ్ యాక్ట్ 3 and 4 సెక్షన్స్ లేవు కదా దాంట్లో. మరి మీరు ఏ విధంగా చెప్పారు? సో మాలాంటి వాళ్ళందరూ దీన్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఆ కేసు నిలబడదు, అతను బయటకు వచ్చేస్తాడు ఒక వారం రోజులు అనగానే, మిగిలిన 4-5 కేసులు ఉన్నాయి అని చెప్పని ఆ కేసు యొక్క ఆర్గ్యుమెంట్స్లో సదరు పోలీసు వాళ్ళు కోర్టు జడ్జి వారి ముందుకు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ రవేనా అతను ఇక్కడ పౌరుడు కూడా కాదు కదా సార్, కరేబియన్ పౌరుడు. మరి అక్కడ చట్టాలు ఎలా ఉంటాయి సార్? ఎస్, మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు ఈరోజు రవి అనే వ్యక్తి విశాఖపట్నం వాస్తవుడు అయినా కూడా ఆ యొక్క ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకొని కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. 85 లక్షల రూపాయలు ఆ యొక్క దేశంలో కట్టి, అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారం కూడా యూరోపియన్ కాంటినెంటల్లో జరిగింది. అదేవిధంగా కరేబియన్ నుంచి కూడా ఇతను ఇంకొంతమంది టీం సహాయ సహకారాలతోటి ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది సిపి గారు. నేనేమంటున్నానంటే కనుక, ఆయన చెప్పిన ప్రకారం నేరం ఎక్కడ జరిగింది? బయట దేశంలో జరిగింది. బయట దేశంలో నేరం జరిగినప్పుడు ఈ దేశంలో క్రైమ్ ఎట్లా రిజిస్టర్ చేశారని అనుకుందాము. రిజిస్టర్ చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి మీరు
కావాల్సింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి 208 బిఎన్ఎస్ఎస్ అని ఉంటుంది. దాని ప్రకారము మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా ఈ కేసుని ప్రూవ్ చేయాలి అని అంటే కనుక నాకు తెలిసి ఒకే ఒక మార్గం ఉంటుంది. సింగం సినిమాలో సూర్య నాన్ యూనిఫామ్లో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక స్క్రాప్ విలన్ పట్టుకుంటాడు కదా, ఆ విధంగానే ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు కూడా యూనిఫామ్లు అన్నీ తీసేసి సూర్యని ఇన్స్పైర్గా తీసుకుని సివిల్ యూనిఫామ్లో కరేబియా వెళ్ళి అక్కడి నుంచి ఏ సర్వర్ల నుంచి చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. అది జరిగే పనేనా? అది సినిమా, ఇది జీవితం. సో ఇక్కడ నేను మాట్లాడేది ఏంటి అంటే కనుక ఒక నేరం చేసిన వ్యక్తిని ఎవరో కూడా సపోర్ట్ చేయరు, అది అందరికీ తెలిసిన వాస్తవమే. నేనేమంటున్నానంటే కనుక ఇతను నేరం చేశాడని చెప్పని అంటున్నారు. ఎంతసేపటికి 10 రోజుల నుంచి రవి చుట్టూరే వ్యవహారం జరుగుతుంది తప్ప మీ దగ్గర ఇంటెలిజెన్స్ స్కిల్స్, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి కదా. రవిని ఏ విధంగా అయితే పట్టుకున్నారో, మరి ఒకవేళ రవిని చేసినట్లయితే కనుక రవికి సహకరించిన బృందాన్ని మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు? పట్టుకోవాలి కదా ఈ టైంకి. సో ఒకసారేమో వైఫ్ ఇచ్చిందని అనగానే విచారణకి కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పని అని అంటున్నారు. విచారణ కోఆపరేట్ చేయట్లేదు అని అన్నప్పుడు గత 4-5 రోజుల నుంచి మీడియాకు లీక్లు ఎవరిస్తున్నారు? అతను మాజీ భార్యను విచారించాము, ఆమెను బాగా హెరాస్ చేశాడంట అని చెప్పని. రెండో విషయం ఏంటి అని అంటే కనుక ఇతని బ్యాంక్ అకౌంట్, ఇతను లగ్జరీ లైఫ్ గడిపాడు, ఆ హోటల్లో పడుకున్నాడు, ఈ షిప్లో తిరిగాడు, ఈ ఫ్లైట్లో వెళ్ళాడు. మరి ఇవన్నీ ఎవరు చెప్పారు అతను సహకరించబోతే? ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఈ సర్వర్స్ అన్నీ కూడా బయట దేశంలోనే పెట్టాడంట, అక్కడి నుంచే చేశాడంట అని చెప్పాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇవన్నీ మీరు బయటకు లీక్ చేస్తున్నారు అని అంటే కనుక అతను చెప్పినట్టే కదా ఇవన్నీ. మరి విచారణకు సహకరించట్లేదనే విషయం ఎక్కడుంది? సో ఈ మొత్తం ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఏమనుకున్నారు అని అంటే కనుక మొత్తం ప్రజల యొక్క మద్దతు, సినిమా ఇండస్ట్రీ యొక్క మద్దతు మనకు వచ్చేస్తుంది, దీన్ని మనము ఫుల్గా పబ్లిసిటీ చేసుకోవచ్చు అని చెప్పి సినిమా పెద్దలను కూడా కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత అనూహ్యంగా ప్రజల నుంచి పోలీసుల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఐబొమ్మ రవి మీద సానుకూలత వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ కేసుని ఎట్లయినా సరే రెండింటికి చెడ్డ నావడిలాగా ఇప్పుడు కనుక రవి కనుక బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పని ఇంకా మిగిలిన కేసులు పెట్టి దాంట్లో పీటీ వారెంట్లు వేసి ఒక 15-25 రోజులు ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిస్తే ఈలోపు మనకు తెలిసిన విషయమే కదా, ఈలోపు మళ్ళీ వేరే ఒక వ్యవహారం అనేది తెర మీదకి వస్తుంది. తెర మీదకి వచ్చిన తర్వాత ఇది అంతా మర్చిపోతారు. ఇక మానవ నైజం, పాతది మర్చిపోవాలి, కొత్తది కావాలి. ఇది దాదాపు లోన్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, చాలా అవన్నీ నకిలీ విత్తనాలు, ఇవన్నీ పోలీసులు దృష్టి పెట్టకుండా ఒక్క ఐబొమ్మ రవిషి ఎందుకు సార్ ఫోకస్ చేస్తున్నారు? రైతులను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెడితే మీరు వేస్తారా మీ ఛానల్లో? వేయరు. రైతులను ఎవడు చూస్తాడండి? అదే చిరంజీవిని కూర్చోబెట్టుకుని, నాగార్జున కూర్చోబెట్టుకుని, రాజమౌళిని కూర్చోబెట్టుకుంటే మీరు వేస్తారు, పబ్లిసిటీ వస్తుంది. టైమ్స్లో పెద్ద పెద్ద పేపర్లో, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇక మొత్తం అన్ని పెద్ద పెద్ద పేపర్లు ఏవైతే ఉన్నాయో, అంటే నాట్ ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్, అన్నీ పెద్ద పెద్ద అచ్చులతో వేస్తారు. కింద స్థాయి మీడియా దగ్గర నుంచి పై స్థాయి మీడియా వరకు అందరూ ఫోకస్ చేస్తారు. ఒక రైతును కూర్చోబెట్టుకుంటే ఒక పత్తి విత్తనాల వల్ల మోసపోయినటువంటి పత్తి రైతును కూర్చోబెట్టుకున్న, అదేవిధంగా ఒక ఉద్యోగం పోగొట్టుకుని నిరుద్యోగులైన ఒక నిరుద్యోగిని కూర్చోబెట్టుకున్న, ఒక సైబర్ ఫ్రాడ్ స్టార్లో మోసపోయిన ఒక వృద్ధుడిని కూర్చోబెట్టుకున్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయరు. రెండోది వాళ్ళకి మైలేజ్ రాదు. మూడు దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. ఇది అనుకోండి హైప్ వస్తుంది. రెండోది ఏంటి అంటే కనుక ఐబొమ్మ రవికి సంబంధించిన కొన్ని ఎసెట్స్, దాని తర్వాత సంపాదన, ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి. దీని వెనక కూడా పెద్ద తత్వంగా నడుస్తుంది అనేది సామాజిక మాధ్యమాల్లో ఏదో నడుస్తుంది. బట్ నేనైతే కనుక దాని గురించి కామెంట్ చేయను, ఎందుకంటే కనుక తెలిసే మాట్లాడతాను. ఇక బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే విధంగా చేసేది పోలీస్ వ్యక్తులే. ఇక్కడ ఏదైతే కనుక సెలబ్రిటీలు కూర్చున్నారో అదే సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీసే కదా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంది. వాళ్ళ మీదే కదా కేసులు అయినాయి, వాళ్ళే కదా విచారణ చెప్పని అంటున్నారు. మరి వాళ్ళు ఏదో మోసపోయినట్టు, వాళ్ళు ఏదో బాధితులు అన్నట్టు చూపించారే, మరి వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బయటకు వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళు? మాకు తెలియక నేరం చేసాం, ఇక నుంచి చేయమని చెప్పని అంటున్నారు. అదే మాట అప్పుడు ఐబొమ్మ రవి వచ్చి సరైన పైరసీ చేశాను, తెలియక చేశాను, ఇక నుంచి చేయను అని చెప్పానంటే కనుక మరి మీరు వదిలేయాలి కదా. మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్లా కదా. ఐబొమ్మ రవికి ఒక న్యాయమును సెలబ్రిటీకి ఒక న్యాయం ఉండదు కదా. ఈరోజు బెట్టింగ్ ఆడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మీరేం చేస్తున్నారు? సదరు వ్యక్తిని తీసుకుని వచ్చి కఠినమైన శిక్షలు పెట్టాల్సిన దగ్గర 41A CRPC ఇచ్చే 3-4 గేమింగ్ యాక్ట్ పెట్టి వాడి దగ్గర 30 లక్షలు 40 లక్షలు తీసుకుని పోలీస్ వ్యక్తులు వాడిని విడిచిపెట్టి పంపించేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? ఇది ఇంతే కదా అని చెప్పని ఇంకో 1,00,000 కోట్ల బెట్టింగ్ ఆడుతున్నాడు. ఇంకొక 100 కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నాడు. దీంట్లో సామాన్య ప్రజలే కాదు, ఆ పోలీస్ రంగానికి చెందిన పోలీసు కానిస్టేబుల్స్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. సో దయచేసి సామాన్యుల గురించి మీరు ఎప్పుడు పనిచేయరు. మీ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు చనిపోతున్నారండి. నేను నా క్లయింట్ 23 కోట్లు మోసపోయాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకునే దిక్కు లేదు ఈరోజు.
రాచకొండ కార్యాలయానికి సంబంధించి సిపి కార్యాలయానికి సంబంధించి సైబర్ క్రైమ్స్ నాగాచారి అనే ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. చేస్తాము అయితే ఇప్పుడు ఏంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా 2 నెలల వరకు రిజిస్టర్ చేయకోకుండా నిందితుడికి కోఆపరేట్ చేస్తున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఆరోపణ చేయట్లేదు, ఓపెన్గా మీ కెమెరా ముందు చెప్తున్నాను. మరి ఏం చెప్తారు దీనికి సమాధానం? సో ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ఎవడో ఒకడు దొరికాడు కదా, వాడి ముందు ఎట్లనే మీరు మైక్ పెట్టరు, వాళ్ళు పెట్టనీరు. ఏదైతే కనుక అధికారి యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే చేస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈయన సిపి వరకు ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ పిచ్చ అయిపోయింది. రంగనాథ్ అంతే. ఇప్పుడు కాపుకొల మీటింగ్లోకి వెళ్ళి అక్కడ మీటింగ్లు చెప్తూ ఉంటాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి అది చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మీటింగ్ పెట్టేసి నేను అన్ని వేల కోట్లు 2,000 కోట్లు కాపాడిని అని చెప్పి అంటారు. దయచేసి మీరు కూడా వెళ్ళినప్పుడు సార్ మీకు పబ్లిసిటీ పిచ్చలు ఎందుకు సార్, కాపాడితే కాపాడారు కానీ మంచిదే కదా అని చెప్పి చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడికి కావాలి, ఒక సినిమా తారలకి కావాలి, ఒక క్రీడలాడే క్రీడాకారులు కావాలి పబ్లిసిటీ పిచ్చ. ఈ దౌర్భాగ్యం ఏంటండి? పోలీసులకు పబ్లిసిటీ పిచ్చ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు కొన్ని వందల సార్లు చెప్పింది, ఒక కేసు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ కేసుకు సంబంధించి ముందే ఒక కోవిడ్ ఆవేశపడి ముందే కూర్చుంది అని చెప్పి అన్నట్టు మీరు మీడియాకి ప్రతి ఒక్క బ్రీఫ్ ఇవ్వద్దు. దానివల్ల ఫెయిర్ ట్రయల్ మీద డ్యామేజ్ అవుతుంది, మిగిలిన అక్యూజ్డ్లు తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పినా కూడా మన పబ్లిసిటీ మనకి ఇంపార్టెంట్. ఎట్లా సార్ ఫైనల్గా చెప్పండి, ఎందుకు సోషల్ మీడియాలో రవికి ఇంత మద్దతు వస్తుంది? నిజంగానే సినిమా ఫీల్డ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? ఇంకొకటి ఏంటంటే రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? 100కి 100% రవికి బెయిల్ వస్తుంది, ఒక రోజు అటు ఇటు. సో 15-20 రోజుల్లో తప్పకుండా కూడా రవి బయటికి వస్తాడు, అతని దేశానికి వెళ్తాడు. ఐబొమ్మ లాంటి ఇంకొక 100 సైట్లు ఒకవేళ అతను చేసి ఉంటే కనుక ఇంకొక 100 సైట్లు చేస్తాడు. ఈరోజు మూవీ రూల్స్ ఇంకొక బొమ్మ అని చెప్పి కూడా ఆల్రెడీ బొప్పం సైట్స్ అని చెప్పని వస్తున్నాయి. పైరసీ అనేది ఎవరు ఆగితే ఆగేది కాదు, ఇన్ఫ్యాక్ట్ నేరం కూడా ఎవరు ఆపితే ఆగేది కాదు. ఎందుకు ఇంత మద్దతు వస్తుంది అని అంటే కనుక నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు పైరసీ చేశాడు, బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి అని అతను లోపలేశారు. ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ ఏమో బయట ప్రెస్ ముందు కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఆయనతో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ఈ వ్యత్యాస భేదం ఉన్నప్పుడు, సామాన్యుడికో న్యాయమును ఉన్నవాడికి ఒక న్యాయం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది? జంజీ ఉద్యమాల వైపు దారితీస్తుంది. ఏ దేశమైనా అంతే, మన దేశం అతీతం ఏం కాదు.